వీరమోహను నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్ల కాటి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని ఈ సురాభాండము నాకిప్పించినాడు. ఆహో సురాభాండమా, నీవు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానమ్మగు మదియ భుజ పీఠిపై నీవిట్ల దృష్టించగలవు. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సహితము గుట్టి వాండ్రన చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి జిందలో పది నిధానమునత నరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగలను కోరుకనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడు కొలతలాదార్పు గట్టే పాడుకోకములకో పాడి పంట మసనంబులోన ఇంత సలారు శాకిని ఠాకిని తతుల చుట్టాల సురభి రేలతాంగికి ముసుగు కమలయండ్రమ్మునకు జల్ల కన్నమోత సత్య విద్రోహి దుర్యసత్సవిగి తోడు కటికచి దిత్తడములవును ఇంకా త్వరపడి శ్మశాన వాటికే పోయేదను.
శ్మశానమునందెచ్చట చూచినను కాబోలు వీరు వికట జీవ బాంధములు అడలు చుండిది మహత్తారవములా వారు దక్కరి భూతారాంత్రికు మనకు చుండిది కపాలముల కొరకు పిశాచి మంథనస్నేని ఫలనంపు పూవప్పు చిక్కుచున్నవి కాబోలు చుదులలోన కాల్పబడ్డడు శవాల గంగాళయష్టి ఎడబెట్టి నమమునే ఎసగుచుండే దిక్కులన్నిట పిక్కను ఎవరు వారు ఆది సుంకంబు చెల్లింపగయ సవాల మసనమున కాయితరే కన మనుజులారా కాపులేరను కొంటిరేమో కాపులేరను కొంటిరేమో పదుడు దళిత ఘోరారి ఈ నీరదాసు గలదో అయ్యయ్యో ఎంత పొరబడితేనే సగము కాలుచు బరువు లేక నిట్ట నిరుణ పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించుతునే కదా. అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలిని గొలిపెడిది, ఎంత జాలిని గొలిపెడిది.
మాయామేయ జగంబెనిట్టమని సంభావించి మోహమ్మున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునన్నాగా ఎంతో అల్లాడను ఈ శరీరము ఎంతో ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టను గాలుచో ఆ ఇల్లాను రాదు పుత్రుడును చూడలేరారు తప్పింపగా ఇది విచిత్రమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి గతిల్చిపోయినది కానీ ఈ శ్మశాన స్థలిలో కన్ను మోట్టిన మంద భాగ్యులు ఒక్కడు ఒక్కడు లేచినాడు అఖడా ఎన్నాళ్ళి చలనంబులేని స్వయనంబు అల్లాడి అల్లాడిరో కన్నీటను పడి కాగిపోయినది కన్నీటను పడి కాగిపోయినవి నిక్కమ్మిడు పాషాణము ఇచ్చోడలే సక్కవింకుని తమ్మని కలము నిప్పులలో నక్కరగిపోయే ఇచ్చోడలే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరాచే
జిల్లాని నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే చోటనే ఎట్టి పేరన్ని కనుగొన్నా చిత్తలేక కొని చిన్న సుచే ఇది పిశాచులతో నిథలెక్కనుండు గత్యగనరించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత దిక్షణమో దృష్టులయో అవని పాలించు భస్మసింహాసనపు ఓకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాది గోరి కదా పారవేయబడి ప్రేలికలలో పోరాడు ప్రేతము ఏ ఆకటి చుచ్చున గతించిన ఏ పేదవాని రవణో కదా వానికై పేదవానికై వగవుడొక్కడు నాగదు కాటునేలయో ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపొదల్ నుంగురుం పురుగు బోలిక మిణుకు మిణుకు మిణుకలు చుదలంగుతును దివ్య ఆ దివ్య ఆపనముని పోయిన సమసిపోవునదు అది దీపమందున అది దీపమందున కాదు కాదాలదు అది హృదయము సుమ్మి
అభాగ్యయో ఇట అస్పృశ్యత సంచరించుటకు సావే లేదు విశ్వంభర నటనంబున్ గమనించి గర్భమున విన్యస్తంబుగా విల్చి ఉత్కటము డబ్బునిగా మేకొనక ప్రక్కలు చేర్చి హాయిగా జోగొట్టి ఊరట కల్పించు అభేద భావమున ధర్మం ఎందుగారాడను ఆ ఆ ఆ ఇట్టి శ్మశానమున కరినప్పుడెల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండడం సహజమే. ఇంక నా మంచ దగ్గరికి పోయేదను. ఓ దారి బత్తుగా నిర్ణయింపలేకపోవచ్చున్నాడను. ఈ చితులోని కాష్టమును నేను కరదీపముగా ఉపయోగించుకున్నదా?